నేను మీ ఆదర్ల రవి. గత 1925 నుంచి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి వరకు అనగా 1947 వరకు ఆర్ఎస్ఎస్ ఉంది. ఇప్పుడు లేదా బ్రదర్ అంటే ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది. 1925 సంవత్సరం 1925 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. 1925లో స్థాపిస్తే 2025 నాటికి 100 సంవత్సరాలు. అంటే ఈ మాసం అక్టోబర్ మాసం నాటికి కరెక్ట్‌గా 100 సంవత్సరాలు పురుడు పోసుకుంది ఆర్ఎస్ఎస్. 100 సంవత్సరాలలో 1925 టు 2025 నాటికి 100 సంవత్సరాలు నింపుకొని నిండు నూరేళ్లు పురుడు పోసుకున్న ఆర్ఎస్ఎస్ ఏమి సంపాదించిందయ్యా, ఏమి సాధించిందయ్యా అంటే మత ఉద్దేశాలు, దేశంలో మతాలకి మధ్య చిచ్చులు, ఆర్ఎస్ సంస్థలో ఉండి బీజేపీ నాయకులుగా మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రులు అయ్యారు తప్ప ప్రజలకు మాత్రం బూడిద మాత్రమే మిగిలిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. 1925 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం అంటే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు వరకు బ్రిటిష్ వాళ్ళతోటి ఏనాడు కూడా వీళ్ళు విరుద్ధంగా ప్రవర్తించలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన కారణం ఏనాడు కనబడలేదు. బ్రిటిష్ ప్రభుత్వం మీద ఏనాడు దాడి చేసిన దాఖలాలు ఆర్ఎస్ఎస్కి లేవు. అసలు ఆర్ఎస్ఎస్ని ఎప్పుడు స్థాపించారయ్యా అంటే 1925 సంవత్సరం. మరి మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 1947 సంవత్సరంలో వచ్చింది. అంటే 1925 నుంచి 1947 వరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇన్ని సంవత్సరాలలో ఏనాడైనా కూడా బ్రిటిష్ ప్రభుత్వం పైన ఆర్ఎస్ఎస్ ఏమైనా తలపడిందా? ఏమైనా యుద్ధానికి దిగిందా? ఏమైనా రణరంగం చేసిందా? అసలు ఏం చేసింది ఈ ఆర్ఎస్ఎస్? బ్రిటిష్ వాళ్ళ పైన ఏమన్నా దందా చేసిందా? బ్రిటిష్ వాళ్ళని ఓడించిందా? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిందా? బ్రిటిష్ వాళ్ళని ఏమన్నా చంపిందా? బ్రిటిష్ ప్రభుత్వానికి ఏ రకంగా విరుద్ధంగా పాల్గొని స్వాతంత్ర దినోత్సవంలో స్వాతంత్రం రావడానికి ఏమైనా దోహదపడిందా అంటే ఆవగింజంత కూడా చేయలేదు అని మీకు నేను డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా బ్రిటిష్ ప్రభుత్వానికి ఏ రోజు కూడా ఎదురు తిరగలేదు ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ మాతృత్వాన్ని పురుడు పోసుకొని ఒక తల్లిగా బీజేపీకి తల్లిగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ బీజేపీ నాయకులంతా. ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ 1925 సంవత్సరంలో స్థాపిస్తే
1947 వరకు ఒక్క బ్రిటిష్ సోడు పైన కూడా తిరగబడలేదని చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా, చాలా దారుణాతి దారుణంగా ఉంది. మీకు విషయం చెప్పాలంటే భారత ప్రభుత్వం భారత దేశంలో స్వాతంత్రం సంపాదించిన తర్వాత నుంచి ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలించిన నాటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న నాటి నుంచి ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ ఏదైతే ఉందో అది బీజేపీని క్రియేట్ చేసి బీజేపీ నుంచి అనేక మత సంస్థలు పురుడు పోసుకొని ఈ భారతదేశం అంటే ఇన్ని రోజులు బ్రిటిష్ ప్రభుత్వం అంటే క్రైస్తవులు ఏలారు. బ్రిటిష్ భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పాలించింది. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రభుత్వం చేశారు, బ్రిటిష్ వాళ్ళు ఏలారు. కానీ భారతదేశం అంతా ఎవరు? సింధు నాగరికత నుంచి వచ్చిన హిందువులు, హైందవులు. ఈరోజు మనం ఒక పార్టీని స్థాపించాలి. భారతదేశం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ఇంకా ఇతర ఏ పార్టీలు కావు. మనం భారతదేశాన్ని ఏలాలి అని ఆర్ఎస్ఎస్ సంస్థ మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ అనేక విభేదాలకు గురి చేస్తూ, కారణమవుతూ, మత కల్లోలాలు లేపుతూ ఈరోజు 100 సంవత్సరాలు నింపుకొని భారతదేశంలో హాయిగా పురుడు పోసుకుంది. భారతదేశంలో 1947 నుంచి 1925 నుంచి స్థాపించుకున్న 1925 సంవత్సరంలో స్థాపించిన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి బీజేపీ ప్రభుత్వం కానీ ఆర్ఎస్ఎస్ కానీ సాధించింది ఏంటయ్యా అంటే 1925 నుంచి 1947 వరకు ఏం పేగలేకపోయారు కానీ బ్రిటిష్ ప్రభుత్వం పైన. 1947 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పై నుంచి ఎలా ఓడించాలి, 30, 40, 45, 50 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుతోంది అంటే ఏం చేయాలి, వాట్ విల్ ఐ డూ అని నిర్ణయాలు తీసుకొని నరేంద్ర మోడీ, ఎల్కే అద్వానీ ఇంకా చాలా మంది నాయకులంతా కలిసి, వీళ్ళంతా ఎవరో కాదు బీజేపీ నాయకులు, ఆర్ఎస్ నుంచి వచ్చిన అనుబంధపు మనుషులు, అనుబంధ సంస్థల నుంచి వచ్చినటువంటిది బీజేపీ పార్టీ. ఈ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ బీజేపీ పార్టీ పెట్టి ఈరోజు మేము గెలవాలి, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వమే వెళ్తోంది, ఎన్ని సంవత్సరాలు వెళ్తోంది, ఇంకా ఇది కరెక్ట్ కాదు అని చిన్నగా మతాల మధ్య చిచ్చులు పెట్టడం, కులాల, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం స్టార్ట్ చేశారు ఆర్ఎస్ఎస్, బీజేపీ. దాని తర్వాత ఈ పిల్లకాయలనే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ అని తర్వాత పుట్టాయి. తర్వాత పుట్టిన సంస్థలన్నీ ఒకటే, బీజేపీకి అన్ని అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఇంకా చాలా ఉన్నాయి సంస్థలు. ఈ 3 కొంచెం మనకి చెవులకి బాగా వినపడే సంస్థలు. ఈ సంస్థలన్నీ కలిపి బీజేపీకి మద్దతు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను కాంగ్రెస్ గురించి మాట్లాడుతా ఉన్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నాకేం పిచ్చితోటి, ఒకవేళ కోరికతోటి అదంటే నాకు ఇష్టమని, బాగా ఇష్టమని ఏం చెప్పట్లేదు. భారతదేశాన్ని ఎంత నాశనం చేసింది బీజేపీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అని చెప్పుకోవడానికి మీకు ఈ విషయాలని చెప్తున్నాను.
ఈ విషయాన్ని కూడా మీకు ఈ రోజు చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే 1925 సంవత్సరం రోజు అక్టోబర్ నెలలో పురుడు పోసుకున్న ఈ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో 2025 అక్టోబర్ నాటికి 100 సంవత్సరాలు పురుడు పోసుకుంది. కాబట్టి ఈ 100 సంవత్సరాలు పురుడు పోసుకున్న కారణంగా అసలు ఆర్ఎస్ఎస్ ఏం సాధించిందయ్యా అనంటే బీజేపీ అనే పార్టీని పెట్టి మతాలకు మతాలకు, కులాలకు కులాలకు, ప్రాంతాలకు ప్రాంతాలకు, మనుషులకు గొడవలు రెచ్చగొట్టి మీకు ఎప్పటిదో చరిత్ర చెప్తే మీకు అర్థమవదని తేలికగా మీరు అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. మణిపూర్ మొన్ననే చూశారు, 1.5 సంవత్సరాల క్రితం. ఒక్కొక్క నా చెల్లిని, ఒక్కొక్క నా తల్లిని చితి మంటల్లో తగలబెట్టారండి. మతాలకు గొడవలు పెట్టి, కులాలకు గొడవలు పెట్టి, ఎంత దారుణం అండి, ఎంత ఘోరం. నా చెల్లెళ్ళు కడుపుతోటుంటే నడి రోడ్డు మీద మోకాళ్ళు వేసి తుపాకులతో వెనక నుంచి ఒకడు, ముందు నుండి ఒకటి కాల్చి చంపారండి. మతాలకు మధ్య సిచ్చులు పెట్టి మణిపూర్లో పెట్రోల్ పోసి తగలబెట్టారండి నా చెల్లెళ్ళని, మహిళల్ని. మతాలకి సిచ్చులు పెట్టి మారణాయుధాలు తీసుకొని కొట్టి చంపారండి నా చెల్లెళ్ళని, నా అక్కలని, నా తల్లులని. మతాలకి సిచ్చులు పెట్టి అనేక కుటుంబాలను తగలబెట్టారండి మణిపూర్లో. మతాలకు సిచ్చులు పెట్టి కొన్ని వేల చర్చిలు తగలబెట్టారండి. ఆర్ఎస్ఎస్ 1925 సంవత్సరంలో ఆవిర్భవించి 2025 నాటికి మహా దారుణాలు మనం మన రాష్ట్రంలోనే, పక్క రాష్ట్రంలోనే చూడలేకపోతున్నాం. ఎన్ని రాష్ట్రాలలో మతాలకి, కులాలకి, ప్రాంతాలకి సిచ్చులు పెట్టి చంపారో తెలుసా? కొన్ని వేల మందిని చంపారు, కొన్ని లక్షల మందిని చంపారండి. ఆర్ఎస్ఎస్ 2025 నుంచి 2025 వరకు, 1925 నుంచి 2025 వరకు ఇన్ని వరల్డ్ కప్లు సాధించిందండి భారతదేశంలో. ఛత్తీస్గఢ్లో ఎంతమందిని చంపారండి? ఉత్తరప్రదేశ్లో ఎంతమందిని చంపారండి? ఒక రాష్ట్రం అని కాదండి, అన్ని రాష్ట్రాలలో చంపారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. ఎంత దారుణం అండి. నువ్వు బ్రతకడం కోసం ఇంకొకరిని చంపేస్తావా? నీ పార్టీ అనేక సంవత్సరాలు ఉండడం కోసం, నీ సంస్థలు అనేక సంవత్సరాలు ఉండడం కోసం చంపేస్తావా? మనుషులకి, కులాలకి, పార్టీలకి. క్రైస్తవ్యం ఏం తప్పు చేసిందండి భారతదేశంలో? తాగుబోతుల్ని మారుస్తోంది, దొంగల్ని మారుస్తోంది, వ్యభిచారుల్ని మారుస్తోంది, హంతకుల్ని మారుస్తోంది, అన్యాయస్తుల్ని మారుస్తోంది. బైబిల్ ఏం చెప్తుందండి? పొరుగువాని పిల్లని ఆశించకూడదు, పొరుగువాని భార్యను ఆశించకూడదు, పొరుగువాని ఆస్తిని ఆశించకూడదు, సోదర భావంతో ఉండాలి, ప్రేమించండి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి అని అంటున్నాడు దేవుడు. బైబిల్ అది నేర్పుతోంది. ముస్లింలు ఏం తప్పు చేశారండి? భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం, లౌకిక విధానం ప్రకారం, మత స్వేచ్ఛ ప్రకారం
ఎవరి మతాన్ని వారు స్వీకరిస్తున్నారండి. మతాన్ని నమ్ముకోవద్దు, చర్చిలు కట్టొద్దు, చర్చిలు కూలగొడతాం, పాస్టర్ల భార్యల బట్టలు విప్పి నడి రోడ్డు మీద ఊరేగింపులు చేస్తాం అని చెప్పడానికా మీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ళు? చర్చిలు తగలబెట్టడానికా? ఉం? చర్చిలు కూలగొట్టడానికా? చర్చిలలో మతోన్మాదులు పోయి టాయిలెట్లు ఉచ్చలబోస్తున్నారని ఎందరో పాస్టర్లు నాకు ఫోన్ చేసి ఏడ్చారు. చర్చిలలో లెట్రిన్ కూసుంటున్నారు బ్రదర్, ఏం చేయాలి ఆదిల రవి గారు, మీలాంటి వాళ్ళు రావాలి అని ఫోన్లు చేస్తున్నారు ఎంతో మంది పాస్టర్లు. పాస్టర్ల అమ్మని నగ్నంగా ఊరేగింపు చేస్తారా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు అని చెప్పి నీ సోదరినైతే బట్టలు ఓడదీసి అన్ని చూస్తావా? ఊరేగింపు చేస్తావా? భారత మాత అంటే ఎవరు? బొమ్మ కాదు భారత మాత అంటే. మీ అమ్మ లాంటిది ప్రతి స్త్రీ కూడా. ప్రతి స్త్రీని కూడా మీ అమ్మలాగా చూడాలి. భరతమాత అంటే అదే అర్థం. పాస్టర్లను కొడతారు, క్రైస్తవులను కొడతారు, ముస్లింలను కొడతారు. 1925 నుంచి 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏం పీకలేకపోయిన ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ ఈరోజు 1947 నుంచి కుళ్ళు కుతంత్రాలతో భారతదేశంలో ఉన్నటువంటి వేరే పార్టీని ఓడించడం కోసం మతాల మధ్య చిచ్చులు పెట్టి మనుషుల్ని చంపేస్తున్నారండి. ఇది ప్రతి హిందూ గమనించాలి. ప్రతి ముస్లిము, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సిక్కు, ప్రతి జైనుడు దీని గురించి ఆలోచించి జాగ్రత్తలు పాటించాలి. ఈ సంస్థలు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తులు మనకి పీకి కట్టలు కట్టింది ఏమీ లేదండి. మతాల మధ్య గొడవలు పెట్టి చంపేస్తున్నారు అంతే. వీటన్నిటిని మీరు అర్థం చేసుకోండి. 1925 నుంచి 2025 వరకు 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది. 2025 నాటికి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలలో ఎన్ని దారుణాలు జరిగాయో, ఎన్ని చేశారో మీ అందరికి తెలుసు. రాబోయే కాలంలో ఇంకెన్ని చేస్తారో చూడాలి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ప్రైజ్ ద లార్డ్.